చాలా కాలం కిందట ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గర ఎన్నో వింత వస్తువులు ఉండేవి. ఆయనకు ఒక కూతురు కూడా ఉంది. ఆ దేశంలో ఆమెను మించిన అందగత్తే లేదు. ఇవన్నీ ఉన్నా ఆ రాజుకి ఒక పెద్ద లోటు ఉండేది. అదేమిటంటే ఆయన ఎంతో కాలంగా నేల మీద కూడా నడవగల పడవను గురించి కలలుగంటూ ఉండేవాడు. నేల మీద నీటి మీద నడిచే పడవను తయారు చేసి ఇవ్వమని ఎంతమందినో కోరాడు. కానీ అలాంటి పడవను ఆయనకు చేసి ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేకపోయారు. చివరికి రాజుగారికి విసుగెత్తిపోయింది. నీటి మీద నేల మీద నడవగల పడవను ఎవరైతే తయారు చేసి నాకు ఇస్తారో వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేయటమే కాక అర్ధరాజ్యం కూడా ఇస్తాను అని రాజు దేశమంతటా చాటింపు వేయించాడు. ఆ రాజ్యం యొక్క పొలిమేర ప్రాంతంలోని అడవికి సమీపంలో కట్టెలు కొట్టుకునే వాడొకడు జీవించేవాడు. వాడికి 3 కొడుకులు. రాజుగారి చాటింపు విన్నవారికి ఎలాగైనా రాజకుమార్తెను పెళ్లాడాలని కోరిక పుట్టింది. ఒకనాడు ఉదయం వాడు తన గొడ్డలి భుజాన వేసుకుని అన్నం మూట చేత పట్టుకుని అడవిలోకి వెళ్ళి ఒక పెద్ద చెట్టు చూసుకుని మధ్యాహ్నం దాకా పనిచేసి దాన్ని పడగొట్టాడు. ఆ తరువాత వాడు తన అన్నం మూట విప్పి తినటానికి సిద్ధం అవుతుండగా చెట్టుపై నుంచి నీలకంఠ పక్షి ఒకటి గెంతుకుంటూ వచ్చి నాకు కొంచెం నాకు కొంచెం అని అరిచింది. పావే పక్షి, ఇందులో నీకు కూడా వంతా అన్నాడు పెద్దవాడు. పక్షి మరింత దగ్గరగా వచ్చి సరే గాని ఈ చెట్టుతో ఏం చేస్తావేమిటి అని అడిగింది. ఏం చేస్తే నీకేం, మంచం కోళ్ళు చేస్తాను సరేనా అన్నాడు పెద్దవాడు. మంచం కోళ్ళు అని అరుస్తూ నీలకంఠ పక్షి ఎగిరిపోయింది. పెద్దవాడు తినటం పూర్తి చేసి కాస్త విశ్రాంతి తీసుకుని గొడ్డలితో చెట్టును నరకటం ప్రారంభించాడు. చెట్టుకు గొడ్డలి తగిలినప్పుడల్లా ఒక మంచం కోడు దానంతట అదే తెగిపడసాగింది. అందులో వాడి ప్రయత్నం ఏమీ లేదు. సాయంకాలం అయ్యేసరికి చెట్టంతా మంచం కోళ్ళుగా మారిపోయింది. వాడు గొడ్డలి పక్కనే పారేసి చిరాకుతో ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు రెండో వాడు తన గొడ్డలి తీసుకుని అడవికి వెళ్ళి మంచి చెట్టు చూసి పడగొట్టి వెంట తెచ్చుకున్న తిండి తినటానికి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలో నీలకంఠ పక్షి నాకు కొంచెం నాకు కొంచెం అంటూ ముందుకు వచ్చింది. పోయే పక్షి, ఇందులో నీకు కూడా వంతా అన్నాడు రెండోవాడు. పక్షి వాణ్ణి సమీపించి సరే గాని ఈ మానుతో ఏం చేస్తావేమిటి అని అడిగింది. ఏం చేస్తే నీకేం, పిల్లన గ్రోవులు చేస్తాను సరేనా అన్నాడు. ఆ పక్షి పిల్లన గ్రోవులు పైకి ఎగిరిపోయింది. తర్వాత రెండోవాడు తాను పడగొట్టిన మానును గొడ్డలితో ఒక వేటు వేసినప్పుడల్లా మాను నుంచి ఒక పిల్లన గ్రోవి తెగిపడింది. ఎంత ప్రయత్నించినా వాడికి పిల్లన గ్రోవి తప్ప మరేదీ రాలేదు. సాయంకాలానికల్లా మానంతా పిల్లన గ్రోవిలుగా మారిపోయింది. వాడు విసుక్కుంటూ తన గొడ్డలి అక్కడే పారేసి ఇంటికి వెళ్ళాడు. ఆ మర్నాడు మూడోవాడు కూడా అడవిలోకి వెళ్ళి మంచి లావైన చెట్టును చూసి మధ్యాహ్నం దాకా దాన్ని కొట్టి పడగొట్టాడు. తర్వాత వాడు భోజనానికి కూర్చున్నాడు. ఇంతలో నీలకంఠ పక్షి మళ్ళీ వచ్చి నాకు కొంచెం అన్నది. మూడోవాడు దాన్ని చూసి ముచ్చటపడి తన భోజన పదార్థాలను చుట్టూ నేలపై చల్లాడు. పక్షి వాటన్నిటినీ ఏరుకు తిని దగ్గరగా వచ్చి సరే గాని ఈ మానుతో ఏం చేస్తావేమిటి అని అడిగింది. నేల మీద నడిచే పడవ తయారు చేయాలని నా ఉద్దేశం. అది ఎలా ఉంటుందో నాకైతే తెలియదు అన్నాడు మూడోవాడు. నేల మీద నడిచే పడవ అంటూ నీలకంఠ పక్షి తుర్రున చెట్ల మీదకి ఎగిరిపోయింది. మూడోవాడు భోజనం పూర్తి చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని గొడ్డలితో
చెట్టును నరకసాగాడు. ఆ గొడ్డలి దెబ్బ తగిలినప్పుడల్లా ఒక పడవ భాగం దానంతటా అదే తయారై సాయంకాలం అయ్యేసరికి ఒక పడవ లాంటిది తయారయ్యింది. దాన్ని చూసి మూడోవాడు ఇది నిజంగా నడుస్తుందా అనుకుంటూ అందులో ఎక్కి పడవే పడవ అన్నాడు. వెంటనే పడవ చెట్ల మధ్యగా నడవసాగింది. పడవ కొంత దూరం వెళ్ళేసరికి దారిలో ఒక మనిషి ఎముకల కుప్ప చుట్టూ పెట్టుకుని వాటిని ఆత్రంగా పళ్ళతో గీరుతున్నాడు. మూడోవాడు వాడిని చూసి ఎందుకలా ఉత్త ఎముకలు గీరుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు. ఏం చేసేది, ఎంత తిన్నా నా ఆకలి తీరదు, ఉన్న డబ్బంతా ఖర్చు చేశాను అన్నాడు ఆ వ్యక్తి. నేను రాజభవనానికి పోతున్నాను, నా వెంటరా, అక్కడ నీ ఆకలి తప్పక తీరుతుంది అన్నాడు మూడోవాడు. ఆకలిగాడు పడవలో ఎక్కి కూర్చున్నాడు. పడవ ముందుకు సాగింది. మరి కొంత దూరం వెళ్ళాక ఒక మనిషి ఒక వాగులో నోరు పెట్టి నీరు తాగుతున్నాడు. వాగులో నీరు కొంచెం కొంచెం తగ్గిపోతుంది. ఎవరు నువ్వు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు మూడోవాడు. ఏం చేసేది, నా దాహం ఎంతకు తీరదు. సాగినన్నాళ్ళు సారా పీపాలకు పీపాలే తాగేశాను. ఇప్పుడు నీరు తాగుతున్నాను, కానీ నీటితో నా దాహం తీరదు అన్నాడు దాహంగాడు. మూడోవాడు వాణ్ణి కూడా తన వెంట రమ్మని ఆహ్వానించాడు. దాహంగాడు ఆనందంతో ఎగిరి పడవలో కూర్చున్నాడు. పడవ ముందుకు సాగింది. ఒక చోట ఒక యువకుడు కనిపించాడు. వాడు సగం అడవిని భుజాన పెట్టుకుని వస్తున్నాడు. వాడితో మూడోవాడు ఇన్ని చెట్లు పట్టుకుపోతున్నావెక్కడికి అని అడిగాడు. మా మారు తల్లి ఎన్ని కట్టెలు తెచ్చినా ఇంతేనా అని అడుగుతుంది. నాకు కోపం వచ్చి సగం అడవిని పట్టుకుపోతున్నాను అన్నాడు యువకుడు. ఎందుకు శ్రమ పడతావు, నా వెంటరా, నేను రాజుగారికి అతిథిగా వెళుతున్నాను, మనకక్కడ బాగా జరుగుతుంది అన్నాడు మూడోవాడు. అడవి మోసేవాడు కూడా పడవలోకి ఎక్కాడు. పడవ ముందుకు సాగింది. కట్టెలు కొట్టేవాడి మూడో కొడుకు ఆకలిగాన్ని దాహంగాన్ని అడవి మోసేవాడిని వెంట పెట్టుకుని రాజుగారి ఇంటికి పోయి, మహారాజా, నేల మీద నడిచే పడవ చేసి తెచ్చాము, చూసుకోండి అన్నాడు. రాజు ఆశ్చర్యపడుతూ వచ్చి పడవలోకి ఎక్కి నేల మీద నీటి మీద నడిపించి చూసుకున్నాడు. బాగున్నది, ఇటువంటి పడవే నేను కోరుకున్నది, నీకు తగిన బహుమానం ఇప్పిస్తాలే అన్నాడు. మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం ఇస్తామన్నారు కదా, అలాగే చేయించండి అన్నాడు కట్టెలు కొట్టేవాడి కొడుకు. రాజుకది ఏమాత్రమూ ఇష్టం లేదు. తన కుమార్తెను ఏ రాజకుమారుడికో ఇవ్వక ఈ కట్టెలు కొట్టేవాడి కొడుక్కి ఎలా ఇవ్వటం? అందుచేత ఆయన మూడోవాడితో, మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానన్నమాట నిజమే, కానీ అది ఇంతలో తేలే విషయం కాదు. మా కొట్ల నిండా పాత ఆహార పదార్థాలు ఉన్నాయి, అవన్నీ ఖర్చు అయ్యాక కొత్త సరుకులు తెప్పిస్తే గాని పెళ్లి ముహూర్తం పెట్టడానికి లేదు అని అన్నాడు. పాతవి క్షణంలో ఖర్చు అవుతాయి, అదంతా నాకు వదలండి అని రాజుతో చెప్పి మూడోవాడు ఆకలిగాన్ని రాజుగారు సరుకులు కొట్టుకు పంపాడు. ఒక్క గడియలోపు వాడు కొట్టంతా ఖాళీ చేసి వచ్చాడు. కొత్త సరుకులు తెప్పించి పెళ్లి ముహూర్తం పెట్టండి అన్నాడు మూడోవాడు రాజుతో. సరుకులు అయిపోతే సరా, పీపాల నిండా సారా ఉన్నది, అది కాస్త పులిసిపోయింది, అదంతా ఖర్చు అయిపోయాక కొట్లలో కొత్త సారా నింపి తర్వాత ముహూర్తం పెడతాను అన్నాడు రాజు. అదెంత పని అంటూ మూడోవాడు దాహంగాన్ని రాజుగారి సారా కొట్టు వద్దకు పంపాడు. వాడు అరగంటలో సారా పీపాలన్నీ ఖాళీ చేసి వచ్చి, ఇవాళ నాకు పండగలాగా ఉంది అన్నాడు.
రాజుగారికి కట్టెలు కొట్టేవాడు కొడుకు మీద కోపం వచ్చింది. ఆయన తన బలగాన్ని పిలిచి ఈ కట్టెలు కొట్టేవాణ్ణి వాడి స్నేహితులను ఇక్కడి నుంచి తరిమేయండి అని అన్నాడు. బలగం తమ పైకి రావటం చూసి మూడోవాడు అడవి మోసేవాడితో వాళ్ళ సంగతి చూడు అని అన్నాడు. అడవి మోసేవాడు తన చేతిలో ఉన్న చెట్టుతో రాజుగారి బలగాన్ని మట్టి కరిపించాడు. ఇంకా కొంచెం ఉంటే వాడు తన రాజభవనాన్ని తనను కూడా లేకుండా చేస్తాడనే భయంతో రాజుగారు కట్టెలు కొట్టేవాడి కొడుకుని పిలిపించి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం కూడా ఇచ్చాడు. తర్వాత మూడోవాడు రాజై తన వెంట వచ్చిన నలుగురిని మంత్రులుగా పెట్టుకొని సుఖంగా రాజ్యం చేశాడు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.